మనిషికి కావాల్సింది గుర్తింపు. ఈరోజు మీరు నాకేమి ఇస్తున్నారు? ఒకసారి ఓటేస్తున్నారు. 5 ఏళ్ళు రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. ఎందుకు పనిచేస్తున్నాను? మీకు న్యాయం జరగడానికి, మీరు నన్ను మంచనడానికి, మీరు నన్ను మెచ్చుకోవడానికి నేను పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అందరి వాడిని. 5 కోట్ల మంది కోసం పనిచేస్తా, అన్ని కుటుంబాల కోసం పనిచేస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, మిమ్మల్ని పైకి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తా. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తాం. మీరు కూడా నాకు సహకరించాలి. మీరు కూడా సహకరించి నేను చెప్పినవన్నీ కూడా విని మీరు కూడా ఆచరిస్తే, ఆశీర్వదిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రోజు మీరు వేసిన ఓటు ఈరోజు కేంద్రంలో మన పరపతి పెంచింది. కొంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చారు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది. ఆ రోజు మీరు ఆ ఓటు కానీ వేయకపోయింటే ఈరోజు మీరు ఈ విధంగా కూర్చునే పరిస్థితి కూడా లేదు, నేను మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే నేను కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ రాత్రింబగుళ్ళు కష్టపడి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చాను, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్తు. ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ ఉంది. ఆ రోజు మాట ఇచ్చాను, ఈరోజు మాట నిలబెట్టుకుంటున్నాం. హ్యాండ్లూమ్ అయితే దగ్గర ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ వర్కర్కి 200 యూనిట్లు, పవర్లూమ్ వర్కర్కి 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ శక్తి ఈ రోజు నుంచే అమల్లోకి తెస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో 93,000 చేనేత కుటుంబాలకు లాభం కలుగుతుంది. 11,488 పవర్లూములకి ఈ పథకం వర్తిస్తుంది. 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకం కింద ఏపీఎస్సీబీకి డబ్బులు ఇస్తున్నాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే హ్యాండ్లూమ్కి 720 రూపాయలు చొప్పున సంవత్సరానికి 8,640 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. పవర్లూమ్కి 18 రూపాయలు నెలకు చొప్పున 21,800 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. నేతన్న సంక్షేమానికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడూ ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర 1,20,000 కుటుంబాలు చేనేత పైన ఆధారపడుతున్నాయి. ఇంత మునుపు కూడా 14-19లో 110 కోట్ల రూపాయలు చేనేత రంగంలో చేనేత కార్మికులు మాఫీ చేశాం. ఈరోజు 110 కోట్లు ఇస్తున్నాం. 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేశాం. నేతన్నకు 50 ఏళ్లకే పింఛన్లు కూడా ఇస్తున్నాం. ప్రతి నెల 86,000 మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ కింద 5 చోట్ల కొత్త హ్యాండ్లూము క్లస్టర్స్ని ప్రారంభిస్తున్నాం. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏని బలపరిచారు. వాళ్ళ స్ఫూర్తి నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందరూ కూడా కాస్తో కూస్తో పైకి వచ్చారు, కానీ ఇంకా చేనేత కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందులు అంచెల వారీగా పరిష్కారం చేసే బాధ్యత నాది. నిరంతరం వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరి ద్వారా వింజమూరులో హామీ ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పేదవారి కోసం నిరంతరం చేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు వింజమూరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన స్ఫూర్తికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. జై తెలుగు తల్లి,
జై భారత్, జై హింద్. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, పేదల పెన్నిధి, నమ్ముకున్న కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తూ పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మరియు మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.